నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. 'మోగ ప్రేమ' పార్ట్ 9 సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తుండగా దోవలోనే పిల్లలిద్దరూ నిద్రపోయారు. ధరణి ఇంటికి రాగానే చకచక వాళ్ళ పక్కలు సిద్ధం చేసేసింది. వాళ్ళు అలా నిద్రపోతుండగానే సులువుగా బట్టలు మార్పించేసి బూట్లు విప్పి పడుకోబెట్టింది. ధరణి ఈ పనులు చేసే లోపల సూర్యం భోజనం పూర్తయింది. వంటింట్లో పని పూర్తి చేసుకొని పడుకోబోయే ముందు మంచినీళ్లు తెచ్చి సూర్యం గదిలో టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుండగా సూర్యం అడిగాడు, ఎలా ఉంది సినిమా? బాగానే ఉంది అన్నట్టు తలూపింది. మంచినీళ్ళిచ్చి వెళ్ళిపో, గ్లాసులో నీళ్లు పోసి తెచ్చిచ్చింది. నీళ్లు తాగేసి గ్లాస్ తిరిగిచ్చేస్తూ, ధరణి, ఈ 4-5 రోజుల నుంచి నా ప్రవర్తన నిన్ను బాధపెట్టిందా అని అడిగాడు. అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన ఈ ప్రశ్నకి తెల్లబోయి చూసిందామె. ధరణి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఎంతో మృదువుగా అన్నాడు అతను. ధరణి, నువ్వు సంతోషంగా ఉండాలి. నా దగ్గర ఉన్నంత వరకు నీకు ఎలాంటి చీకు చింత ఉండకూడదు. అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నువ్వు గ్రహించాలి. ధరణి రెప్పవాల్చకుండా అలాగే చూస్తుంది. సూర్యం ధరణి చేయి పట్టుకొని మంచం మీద కూర్చోబెట్టుకొని వెనక్కి వాలి పడుకుంటూ, తలనొప్పిగా ఉంది, పట్టు కొంచెం అన్నాడు. నిటారుగా బిగబట్టుకుని ఉన్నట్లు కూర్చున్న ధరణి మాట్లాడకుండా ఇంకా అలాగే చూస్తుంది. సూర్యం నవ్వుతూ అన్నాడు, ఇష్టం లేకపోతే వద్దులే. ధరణి లేచి అతని తల దగ్గర కూర్చొని నుదిటి మీద చేయి వేసింది. నిజంగానే అతని నుదురు వేడిగా చెమట పట్టినట్లుగా ఉంది. ధరణి అలా తల పట్టుతూ ఉండగా సూర్యం మెల్లగా చేయి చాచి టేబుల్ లైట్ తీసేశాడు. అతని చేతులు ధరణి భుజాల చుట్టూ పడి దగ్గరకు లాక్కున్నాయి. మర్నాడు ధరణి ఊహించినట్లు గాని, భయపడ్డట్టు గాని సూర్యంలో ఎలాంటి మార్పు రాలేదు. మామూలుగానే ఉన్నాడు. ఉదయం లేవగానే కాఫీ తాగుతూ, పేపర్ చూసుకుంటూ పిల్లలిద్దరినీ దగ్గర కూర్చోబెట్టుకొని రాత్రి సినిమా కబుర్లు అడిగాడు. వెళ్లే ముందు ధరణి దగ్గరకు వచ్చి, మధ్యాహ్నం వీలైతే భోజనానికి వస్తాను, లేకపోతే రాను, నువ్వు తినేసేయ్, నా కోసం చూడొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం నిజంగానే ఇంటికి రాలేదు. సాయంత్రం త్వరగా వచ్చాడు. పిల్లలకి ఆటలు నేర్పాడు. కావ్య స్కూల్లో నేర్చిన పాఠాలు కనుక్కున్నాడు. ఆ రోజు తను కూడా పిల్లలతో పాటు త్వరగా నిద్రపోయాడు. గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. గదిలో టేబుల్ లైట్ వెలుగుతూ ఉంది. సూర్యం చదువుతున్న పుస్తకం చేతిలో అలాగే ఉంది. ఒక పక్కకు తిరిగి దిండు ముందేసుకున్నట్లు పడుకుని ఉన్న అతను గాఢ నిద్రలో ఉన్నాడు. ధరణి మెల్లగా లోపలికి వచ్చి అతని చేతిలో పుస్తకం తీసేసింది. టేబుల్ లైట్ ఆర్పి తలుపులు దగ్గరగా వేసి వచ్చి పిల్లల పక్కన పడుకుంటూ ఉంటే ఆమెకి గుండెల మీద నుంచి కొండంత బరువు దింపుకున్నట్లు తేలికగా అనిపించింది. చాలు, ఈ మాత్రం చాలు నాకు, అదే పదే పదే అనుకుంది. పార్వతమ్మ తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత ఇంట్లో కనిపిస్తున్న చిన్న చిన్న మార్పులు గమనించకపోలేదు. సూర్యం ఇదివరకులా కాకుండా ఇప్పుడు భార్యని ధరణి అని పిలుస్తున్నాడు. ఇంటి విషయాలు ఏమైనా ఉంటే సలహా సంప్రదింపులు చేస్తాడు. తండ్రి ఏం నచ్చ చెప్పాడో ఏమో, కావ్య ఇప్పుడు పినతల్లిని ఇదివరకంతగా ద్వేషించడం లేదు. ధరణి కూడా సూర్యం మనసు ఎరిగిన దానిలా అతని కనుసన్నల్లో మెసులుతున్నట్టు ఎంతో వివేకంగా ప్రవర్తిస్తుంది. ఇదంతా చూసిన తర్వాత పార్వతమ్మకి ఇన్నాళ్ళకి ఓ విధమైన నిశ్చింత కలగసాగింది. సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఇంట్లో అందరి ముఖాలు సంతోషాలు అనుభవిస్తున్నట్లు ప్రసన్నంగా కనిపించసాగాయి. సూర్యం ఎంత తీరుబడి లేకపోయినా మధ్య మధ్యలో అలాగే వీలు చూసుకొని తల్లిని, భార్యని, పిల్లలను అక్కడికి ఇక్కడికి తీసుకొని వెళ్తూనే ఉన్నాడు. ఓ రోజు తల్లి, నువ్వు కట్టిస్తున్న హోటల్ ఏదో చాలా బాగుంది అని అందరూ అంటున్నారా, మమ్మల్ని కూడా ఓసారి తీసుకెళ్ళి చూపించకూడదు అని అడిగింది. అలాగేనమ్మా, కొంచెం పని మిగిలి ఉంది, అది పూర్తి కాగానే తీసుకువెళ్తాను అన్నాడు సూర్యం. ఈ హోటల్ కట్టించటంలో అతను రాత్రింబవళ్ళు ఎంత కృషి చేశాడో, ఎంత కష్టపడ్డాడో భగవంతుడికే తెలుసు. తన సమర్థతకి, నైపుణ్యానికి ఇది చక్కటి నిదర్శనం. కేవలం పలుకుబడితో, డాబు దర్పంతో కొట్టుకుపోతున్న ఈ రోజుల్లో తనలాంటి సామాన్యుడి ప్రావీణ్యాన్ని గుర్తించి అవకాశం ఇవ్వటం అనేది వాళ్ళ ఉదారత్వమే అయినా తన అదృష్టం కూడా అని చెప్పక తప్పదు. ఈ హోటల్ని చూసిన మరో ఒకరిద్దరిలో
ఒకరు సినిమా హాలు కట్టిపెట్టమని, మరొకరు ఉండటానికి అందంగా ఉండే భవనానికి ప్లాన్ గీసివ్వమని అడుగుతున్నారు. అప్సరా హోటల్ పూర్తయితే తప్ప మరో పని చేపట్టను అని సూర్యం ఖచ్చితంగా చెప్పేశాడు. పని వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలిపెట్టడం అతనికి ఇష్టం లేదు. సాధ్యమైనంత చౌకలో వీలైనంత గట్టిగా కట్టించి పెట్టాలని అతని ప్రయత్నం. ఆ ప్రయత్నం పనిభారం వేరే వాళ్ళ మీద వదిలేస్తే సాధ్యం కాదని అతనికి తెలుసు. బయట అతను ఎంత కష్టపడినా ఇంటి దగ్గర అతనికి అన్ని విధాల విశ్రాంతి దొరకడంతో ఆ అలసటగా అనిపించటమే లేదు. రాత్రిళ్ళు అతను ఎంత పొద్దుపోయి వచ్చినా స్నానానికి గోరువెచ్చటి నీళ్లు సిద్ధంగా ఉంటాయి. భోజనం వేడివేడిగా ఉంటుంది. స్నానం చేసి భోజనం కానించుకొని మల్లెపూల తెల్లగా పరిచి ఉన్న పక్క మీద వాలిపోగానే అతని కళ్ళు నిద్రాభారంతో మూసుకుపోతాయి. రాత్రంతా పట్టిన చక్కటి నిద్ర వల్ల ఉదయం లేచేసరికి అలసటంతా మాయమై హుషారుగా ఉంటుంది. ఆ రోజు చేయబోయే పనికి కావలసిన శక్తి లభిస్తుంది. తన విశ్రాంతికి నిశ్చింతకి మూల కారణం ధరణి అని అతనికి ఇష్టం లేకపోయినా ఒప్పుకోక తప్పటం లేదు. గీతని తను సరిగ్గా ఎలా ఊహించుకున్నాడో ఆ రూపంలో ధరణి కనిపిస్తుంది. గీతే బతికి ఉంటే, గీతే తనకి ఇలా శక్తిని ప్రసాదిస్తే, ఓహ్! ఈ జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నా గీత స్మృతి ఓ మూల కలుక్కుమంటూనే ఉంది. అన్ని రోజులు ఒకే రీతిగా ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా సవ్యంగా సాఫీగా గడిచిపోతే అది జీవితం కానే కాదేమో. ఏనాడు ఒంట్లో నలత అంటే ఏమిటో ఎరగని ధరణి 4-5 రోజుల నుంచి బద్ధకంగా ఎలాగో ఉండటం, ముఖం వాడిపోయి ఉండటం, అన్నం సరిగా తినకపోవటం, కాఫీ తాగకుండా వదిలేయటం పార్వతమ్మ గమనిస్తూనే ఉంది. ఏమిటే ధరణి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? కాకా తగిలిందా ఏమిటి? బియ్యం ఏరుతూ కూర్చున్న ధరణి ఏమీ లేదు అన్నట్లుగా తలూపింది. వాడిపోయి ఎలాగో ఉన్న కోడలి వైపు ఆవిడ అనుమానంగా చూసింది. ఆ సాయంత్రం ధరణిని వెంటబెట్టుకొని వీధి చివర ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి పరీక్ష చేయించింది. ఆవిడ అనుమానమే నిజమైంది. ధరణికి నెల తప్పింది. మీకు మనవడు పుడుతున్నాడులేండి పార్వతమ్మని బాగా ఎరిగి ఉన్న ఆ లేడీ డాక్టర్ నవ్వుతూ అంది. కానీ ఆవిడ ఆశించినట్లుగా పార్వతమ్మ నవ్వలేదు. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చేశారు. నువ్వు తల్లివి కాబోతున్నావు అన్న లేడీ డాక్టర్ మాట కోటి తీయటి తలపుల్ని రేకెత్తిస్తూ అమృత వానలని కురిపిస్తూ ధరణి చెవిలో మాటిమాటికి గుసగుసలాడుతున్నట్లుగా ఉంది. తల్లి ఆ మాటే ఎలాగో ఉంది. ఈ సృష్టిలో అంతటికీ ఎంతో మధురమైంది మాతృత్వం. అందులో తన లాంటి నిర్భాగ్యురాలికి ధరణికి హఠాత్తుగా అనుమానం వేసింది. తనకు పుట్టబోయే బిడ్డకి మాటలు వస్తాయా? ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. మళ్ళీ మరో క్షణంలో రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. వస్తాయి, తప్పకుండా వస్తాయి. ఆ బిడ్డ అచ్చు ముమ్మూర్తుల సూర్యం సంతానంలాగే ఉండాలి. తన పోలికలు అసలు వద్దే వద్దు. ఇవ్వొద్దని భగవంతుని ప్రార్థిస్తుంది. సూర్యం ఏమంటాడు? ధరణి బుగ్గలు ఎరిపెక్కాయి. పిన్ని అన్నం పెట్టవా? ఎప్పుడు వచ్చాడో చింటూ కొంగు పట్టుకొని లాగుతూ మారాంగా అడిగాడు. తిరిగి చూసిందామె. క్షణంసేపు చింటూ మరో పోలికలతో అమ్మా అన్నం పెట్టవా అని అడుగుతున్నట్లుగా ఉంది. చప్పున వంగి వాడినెత్తుకొని అక్కున చేర్చుకొని గాఢంగా ఆ బుగ్గ ఈ బుగ్గ ముద్దు పెట్టుకుంది. కిలకిలా నవ్వాడు వాడు. ఆ నవ్వు అలలలుగా మారి ఆమె హృదయంలో గూడు కట్టుకున్న కలలన్నింటినీ పూల తెప్పగా తేలిపోయేలా చేసింది. స్వప్న జగత్తులో తేలిపోతున్నామే అత్తగారు వచ్చినప్పటి నుంచి ముందు గదిలో మాటామంతి లేకుండా మ్రాన్పడిపోయి కూర్చోవడం గమనించనే లేదు. ఆ రాత్రి పడుకోబోయే ముందు తల్లి నోటి నుంచి ధరణి తల్లి కాబోతుంది అని విన్న సూర్యం నిర్వీణుడయ్యాడు. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. నిలువెల్లా పాలిపోయినట్టు అయ్యాడతను. కొడుకు చెవిన ఈ వార్త వేయటంతో తన బాధ్యత తీరిపోయినట్టుగా పార్వతమ్మ వెళ్ళిపోయింది. సూర్యం నిద్ర ఎగిరిపోయింది. మంచం మీద పడుకున్నాడన్న మాటే కానీ కంటికి కునికే రాలేదు. ధరణి తల్లి కాబోతుంది. అందులో విచిత్రం ఏమీ లేదు. కానీ అందులో తన పొరపాటు చాలా ఉంది. తన అలా బలహీనతకు దాసుడు కాకపోయినట్టయితే ఈ సమస్య తల ఎత్తేదే కాదు. ఇప్పుడంటే పిల్లా జల్లా లేరు కాబట్టి ఆమె కావ్యాని చింటూని బాగా చూస్తుంది. రేపు తనది అంటూ సంతానం కలిగితే చూడకపోవచ్చు.
అదొక్కటే నా సమస్య. ఇంకెన్ని? సంసార భారం పెరుగుతుంది. మరో మనిషి యొక్క భవిష్యత్తు చూడాల్సిన బరువు తన మీద పడుతుంది. సాధ్యమైనంత ఎక్కువగా సంపాదించాలి. వీలైనంత పొదుపు చేసి డబ్బు కూడబెట్టి గీత పేరు మీద ఏదైనా ఒక మంచి కార్యం చేయాలని అతని జీవితాశయం. దానికి కూడా ఇది ఆటంకం కావచ్చు. సంతానం కలగ్గానే స్త్రీకి ఎక్కడ లేని స్వార్థం పుట్టుకొస్తుంది. 10 మందిలో తన బిడ్డ ఉన్నతంగా ఉండాలని ఏ ఆడది కోరుకోదు? ధరణిలో ఇప్పటి ఈ సహనం, ఈ ఔదార్యం మెల్లగా అంతరించిపోవచ్చు. అయినా తను ఆమెని పిల్లల కోసం పెళ్లాడలేదే. తనకి ఉన్నవాళ్ళు చాలు, కొత్త వాళ్ళు అవసరం లేదు. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. తర్వాత అతనికి నిశ్చింతగా నిద్ర పట్టేసింది. ధరణి ప్రతిరోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లల గదిలో బెడ్ లైట్ ముందు కూర్చొని కాస్తగా 4-5 రోజుల్లో పినతండ్రికి ఉత్తరం వ్రాయటం ముగించింది. కాగితం పెన్సిల్ తీసుకొని వ్రాస్తుండగా సూర్యం మంచం మీద కదిలిన చప్పుడు కానీ, అత్తగారు దగ్గిన శబ్దం కానీ వినిపించిందంటే చేతిలో పెన్సిల్ కాగితం చటుక్కున దిండు కింద దాచేసేది. మళ్ళీ ఎలాంటి శబ్దమూ రాకుండా వాళ్ళు నిద్రపోయారు అన్న ధైర్యం చిక్కిన తర్వాత తిరిగి మొదలుపెట్టేది. అక్కడక్కడ చిన్న చిన్న తప్పులతో, ఎన్నెన్నో కొట్టివేతలతో, ఒకసారి పెద్ద పెద్ద అక్షరాలతో, మరోచోట చిన్న చిన్న అక్షరాలతో గజిబిజిగా ఉన్న ఆ ఉత్తరంలో సారాంశం ఇది: బాబాయ్, నీకు నా నమస్కారాలు. నేను ఇక్కడ కులాసాగా ఉన్నాను. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్నంత సంతోషంగా ఎప్పుడూ లేను. నేనెందుకు ఇంత ఆనందంగా ఉన్నానో సిగ్గు విడిచి వ్రాయకపోతే నీకు తెలియనే తెలియదు. నీకు వీళ్ళెవరూ ఉత్తరం రాయలేదనుకుంటా. వ్రాసి ఉండరని తెలుసులే. ఎందుకంటే నా ఈ అభాగ్య జీవితానికి ఎంతో అపురూపమైన వరం లాంటి ఈ విషయం వాళ్ళకి గుర్తుపెట్టుకోవడానికి కూడా అంత ప్రత్యేకతగా కనిపించలేదని. చాలా మామూలు విషయమని నాకు తెలుసు బాబాయ్. నేను తల్లిని కాబోతున్నాను. నేనెంతో ఆనందంగా ఉన్నాను అనుకుంటున్న ఈ సమయంలో నా మనసులో ఊహలు నీ ముందు పెట్టకుండా నిగ్రహించుకోవటం నా వల్ల కావటం లేదు. నేను అందరి ఆడపిల్లల్లా ఒక ఇంటికి ఇల్లాలు అవుతాను అని కానీ, గృహిణిగా బాధ్యతలు స్వీకరిస్తాను అని కానీ, అన్నింటికంటే ముఖ్యంగా ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ కోరుకునే మాతృత్వం నాకు సిద్ధిస్తుంది అని కానీ కల్లో కూడా అనుకోలేదు. ఇన్నాళ్ళకి నాది అని చెప్పుకోదగిన ప్రాణి ఒకటి నాకు లభిస్తుంది. కానీ బాబాయ్, నాకు పుట్టబోయే శిశువుకి మాటలు వస్తాయా? మీ అందరిలాగా తను కూడా మాట్లాడగలుగుతుందా? లేక లేక నేను ఆ ఊహే భరించలేకుండా ఉన్నాను. చిన్నపిల్లల్ని పక్కలో పడుకోబెట్టుకొని చిట్టి పొట్టి కథలు చెప్పే తల్లుల్ని నేనెంతోమందిని చూశాను. నాకు అలాంటి అదృష్టం ఉండదు కదా అనిపిస్తుంది. కానీ ఆ బాధ క్షణికం మాత్రమే. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను ఈ ప్రపంచంలో అందరికంటే మిన్నగా చూడదు, చూసి తీరుతుంది. నేను చెప్పకపోయినా నా గుండెల్లో ఎల్లవేళలా పొంగిపొర్లే ఈ భావాలన్నింటినీ నేర్పుగా గ్రహించగలిగే చాకచక్యం ఆ బిడ్డకి ఉండి తీరుతుంది. పెరిగి పెద్దయిన తర్వాత మా అమ్మ మూగది అని నన్ను గురించి చెప్పుకోవటానికి సిగ్గుపడితే, ఆహా, అలా కానివ్వను. నేను జాగ్రత్తగా పెంచుకుంటాను. నన్ను గురించి సగర్వంగా చెప్పుకోగలిగేలా అతి జాగ్రత్తగా మసులుకుంటాను. బాబాయ్, ఈరోజు నేను ఇంత ఆనందంగా ఉన్నాను అంటే అది నీ ఆశీర్వాద ఫలితమే అని నా నమ్మకం. భగవంతుడు దయామయుడు. ఈ ప్రపంచంలో ఏ మనిషికి సర్వసుఖాలు ఇవ్వనట్టే ప్రతి మనిషికి ఏదో కొంత ఆనందం ప్రసాదిస్తాడు. నీ జవాబు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వ్రాయబోయే ఉత్తరం ముందు వాళ్ళ చేతికే అందుతుందన్న విషయం మర్చిపోకు. ధరణి. ధరణి యువతల గదిలో కూర్చొని మహోత్సాహంగా తన అదృష్టానికి మురిసిపోతూ పినతండ్రికి తనకి కలిగిన ఆనందాన్ని 1000 రకాలుగా వర్ణిస్తూ ఉత్తరం రాస్తూ ఉంటే, అవతల గదిలో దిండులో తలదూర్చి పడుకున్న సూర్యంకి కంటి మీదకే కునుకు రావడం లేదు. ధరణితో ఈ శిశువు తనకు అవసరం లేదు అని ఎలా చెప్పాలి? ఏ విధంగా తెలియచేయాలి? తను చెప్పడమా లేక తల్లి చేత చెప్పించడమా? ఏదైతే బాగుంటుంది? ఎవరు చెప్తే ధరణి సరిగ్గా అర్థం చేసుకుంటుంది అని ఆలోచించసాగాడు. పార్వతమ్మ గారికి కూడా బాధగానే ఉంది. మళ్ళీ పురుడు పుణ్యం అంటే బోలెడంత చాకిరి. తనకి చేసే ఓపికే లేదు. పిల్లలకేం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊడిపడతారు. కానీ ఇది కొడుకు కానీ కోడలికి కానీ చెప్పటం ఎలా? ధరణి కంటే సూర్యంకి చెప్పటమే నయం.
వాడే ఏదో రకంగా నచ్చ చెప్తాడు. ధరణికి నెల తప్పిందని ఇరుగు పొరుగు ఎవరికి అసలు తెలియకముందే ఈ పని జరిగిపోవాలి. లేకపోతే ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టే బామ్మగారి లాంటి వాళ్ళు వికృతమైన కథలు కల్పించి దాని మనసు విరిచినా విరిచేయగలరు. తను చెప్పాలనుకున్న మాటే కొడుకు నోటి నుంచి రావటంతో పార్వతమ్మకి తల మీద నుంచి పెద్ద భారం దించినట్లయింది. ధరణి దొడ్లో ఎక్కడో పనిలో ఉంది అని నమ్మకంగా తెలుసుకున్న సూర్యం తల్లి దగ్గరికి వచ్చాడు. పార్వతమ్మ పిల్లల గదిలో కూర్చొని కావ్య చినిగిపోయిన గౌనికి 2 కొసలు కలిపి కుడుతూ ఉంది. అమ్మా, లోపలికి వస్తూ పిలిచాడు సూర్యం. ఏమిట్రా? తలెత్తి కొడుకు ముఖం వైపు చూడగానే ఆవిడ అతనేదో ముఖ్యమైన విషయం చెప్పటానికి వచ్చినట్లు గ్రహించింది. ధరణి విషయమేనమ్మా. తల్లి చేతిలో గౌను వంక చూస్తూ ఎలా చెప్పాలో తెలియనట్టుగా ఆగిపోయాడు. ఏం చేద్దామంటావ్? కొడుకు మనసు గ్రహించిన దానిలాగా అడిగింది. దొడ్లో తీగలు సాగుతున్న పాదును పక్కనున్న చెట్టుకి పైకి పాకేలా కట్టడానికి తాడు కోసం వచ్చింది ధరణి. వంటగది ముందున్న గదిలో అల్మారులో పైన ఎప్పుడో పెట్టిన తాడుని మునివేళ్ల మీద నిలబడి తీయబోతున్న ధరణి సూర్యం గొంతు విని ఆగిపోయింది. అతను అంటున్నాడు, నేను లేడీ డాక్టర్తో మాట్లాడానమ్మా. సాయంత్రం ధరణిని తీసుకురమ్మంది. ఎక్కువ నెలలు లేవు కాబట్టి ఒక్క ఇంజెక్షన్ చాలు అంది. సరే, తీసుకువెళ్ళు మరి. కానీ దానికి విషయం తెలియకుండా ఉండటం మంచిదేమో. నేను డాక్టర్కి చెప్తాను. ధరణి గుండె ఆగిపోయింది. ఏమిటి వాళ్ళు మాట్లాడుకునేది? ఇంజెక్షన్ ఎవరికి? ఎందుకు? తనకేనని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంటే అంటే వాళ్ళకి. ధరణికి ఆలోచించే శక్తే పోయింది. కాళ్లలో వణుకు ప్రారంభమైంది. ముఖం నిండా చెమటలు అలుముకున్నాయి. గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభించింది. తడబడుతున్న కాళ్లతో ఎలా దొడ్లోకి వచ్చేసిందో తనకే తెలియలేదు. బావిగట్టు మీద చెయ్యి వేసి నిలబడింది. అర్థం కాని భయంతో, ఆందోళనతో ధరణి చిగురుటాకులా కంపించిపోతుంది. ఏమిటి వాళ్ళ ఆలోచన? తన గర్భంలో ప్రాణం పోసుకుంటూ తనకెంతో ప్రియమైన శిశువుని అంతం చేయాలని చూస్తున్నారా? ఎందుకు? వాళ్ళకేం బాధొచ్చింది? ధరణి నుదిటి నిండా చెమటలు పట్టాయి. చాలాసేపు నిర్జీవంగా అక్కడే నిలబడిపోయింది. సాయంత్రం అప్పుడే బయట నుండి వచ్చిన సూర్యం సరాసరి ధరణి ఉన్న గదిలోకే వస్తూ, ధరణి లే, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. పరుపు చుట్ట మీద వాలిపోయినట్టు కూర్చొని ఉన్న ధరణి మెల్లిగా లేచి సరిగ్గా కూర్చుంది. తలెత్తి భయంగా అతని వైపు చూసింది. అతని ముఖం మామూలుగానే ఉంది. అతను సూటిగా ధరణి కళ్ళల్లోకి చూడలేదు. వెళ్ళిరావే, మధ్యాహ్నం అంతా తలనొప్పిగా ఉంది అని పడుకునే ఉన్నావు. భోజనం కూడా చేయలేదు. ఆ సంగతి కూడా ఆవిడతో చెప్పరా అంది పార్వతమ్మ. త్వరగా బయలుదేరాలి, మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది అనేసి వెళ్ళిపోయాడు సూర్యం. ధరణి తప్పనిసరిగా లేచి చీర మార్చుకొని వచ్చింది. ఒక్క క్షణం సూర్యం ముఖాముఖి ఈ విషయం ఎత్తి తనకంతా తెలుసు అని చెప్పి తను చస్తే ఆ డాక్టర్ దగ్గరికి రాను అని మొండికెత్తాలని వాదన పెట్టుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ ఎలాగో నిగ్రహించుకుంది. ఇలా అడుగడుక్కి మాటలు రాని అశక్తత కోటి ముఖాలతో తనని వేధించటం ఎంత విషాదం. కొడుకు కోడలు కలిసి వెళ్తుంటే వెనక నుంచి గుమ్మంలో నిలబడి నిట్టూర్పు విడిచింది. కాలం ఎంత మారింది. ప్రతి పని ఎంతో సులభమైపోయిన రోజులివి. అదే ఇది వరకైతే ఎంత బాధో, ఎంత గొడవో. ఆ గొడవకు తట్టుకోవాలంటే ఎంత భయం. ధరణి, సూర్యం ఇద్దరూ లోపలికి వెళ్ళేసరికి లేడీ డాక్టర్ లోపలి గదిలో ఎవరితోనో పరీక్ష చేస్తూ ఉంది. ఇద్దరు విజిటర్సు రూమ్లో కూర్చొని ఉన్నారు. ధరణి కళ్ళల్లో మాటిమాటికి ఉబికిపోతున్న నీటిని పెదవులు బిగపట్టి ఎలాగో నిగ్రహించుకోసాగింది. ఆ గది నిండా అక్కడక్కడ చిన్నపిల్లల ఫోటోలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఇంకా ఎలాగో ఉంది. ఎంత ముద్దుగా ఉన్నారు ఆ పిల్లలు. వాళ్ళని కనిన ఆ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో. తన గర్భంలో మెదులుతున్న శిశువు తనకు దక్కడు అని తెలిసిన క్షణం నుంచి ధరణికి ఎలాగో ఉంది. తను ఎందుకు అన్ని కలలు కన్నది? ఎందుకు అన్ని ఊహలు అల్లుకుంది? తన మీద తనకే కోపం రాసాగింది. ముందు గదిలో కూర్చున్న వీళ్ళకి లోపలి గదిలో నుంచి మాటలు వినిపించసాగాయి. ఏం భయం లేదు, అంతా సరిగ్గానే ఉంది. మరో 3 నెలలు ఓపిక పట్టావంటే 12 పాపాయిని ఎత్తుకుంటావు. 3 నెలలంటే ఎంత? 3 నిమిషాల్లో తిరిగిపోవు అంటోంది లేడీ డాక్టర్. ఏమోనమ్మా, ఈసారి నీ చేతి సలవ వల్ల ఈ బిడ్డన్నా మాకు దక్కితే అదే 10,000.
మా ఓడికి పిల్లలంటే ఎంత పానమని అంటుంది మరో కంఠం. ఏం పర్వాలేదు, నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు మీ ఆయన 12 పిల్లాడిని ఎత్తుకొని మా క్లినిక్ నుంచి వెళ్ళకపోతే చూడు మరి. ఇదిగో ఈ మందులు మర్చిపోకుండా తీసుకో. అమ్మో, నేను మర్చినా మా వాడు మరుస్తాడేంటి? పానం తినేయుడు. నవ్వు వినిపించింది. మళ్ళీ ఈ తారీఖునరా పరీక్ష చేస్తా. అలాగే వస్తానమ్మా. ఇద్దరూ బయటికి వచ్చారు. లేడీ డాక్టర్ రాగానే సూర్యం లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆవిడ ప్రతి నమస్కారం చేసి ధరణిని చూసి చిరునవ్వు నవ్వింది. ధరణి గదిలో నుంచి నడిచి వెళ్తున్న ఇంకో వ్యక్తిని చూస్తూ ఉంది. డాక్టర్ ఇంత క్రితం పరీక్ష చేసిన ఆ వ్యక్తి నల్లగా, పొట్టిగా, కొద్దిగా వికృతంగా ఉన్న, ఎత్తుగా ఉన్న పొట్టతో ఒక విధమైన హుందాతనంతో నడిచి వెళ్తూ ఉంది. ఆ ముఖంలో తల్లిని కాబోతున్నాననే తృప్తి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.